హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ తేజీ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి టేస్టీగా, హెల్దీగా, క్విక్గా, టేస్టీగా ఉండే గోధుమ పిండితో చేసుకునే మైసూర్ బోండా రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా హెల్దీ కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని మనము ఒక కప్పు పెరుగుని తీసుకుంటున్నానండి. పెరుగు అనేది ఎలాంటి లమ్స్ లేకుండా బాగా విస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా చిక్కటి మజ్జిగ ఎలా ఉంటుంది అలాగా చేసుకోవాలండి. చూడండి వీడియోలో చూస్తున్నట్లుగా ఎలాంటి లమ్స్ లేకుండా ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే మనకి పిండి అనేది త్వరగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పెరుగులోకి ఒక 1 టేబుల్ స్పూను సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న అల్లం తరుగుని వేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూను కరివేపాకు వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక పావు టేబుల్ స్పూను బేకింగ్ సోడాను వేసుకుంటున్నానండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి సరిపోయినంత వేసుకోండి. నేను తీసుకునే క్వాంటిటీని బట్టి నేను సాల్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసేసుకోండి. ఇలా ఆయిల్ వేసేసుకుంటేనే గుల్లగా వస్తాయండి. ఇప్పుడు మీరు ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నారో ఆ కప్పుతో గోధుమ పిండిని తీసుకోండి. నెక్స్ట్ క్రిస్పీ కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ని తీసుకుంటున్నానండి. అంటే వరిపిండి అండి. ఇలాగ రైస్ ఫ్లోర్ని తీసుకుంటే క్రిస్పీగా ఉంటుందండి మనకి మైసూర్ బోండా అనేది. ఇప్పుడు ఫస్ట్ ఎలాంటి వాటర్ పోయకుండా మనం వేసుకున్న పెరుగుతోనే ఈ పిండిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మీకు కొంచెం గట్టిగా ఉంటే కనుక కొంచెం వాటర్ని పోసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ అనేది మనము మైసూర్ బోండా ఎలా తయారు చేసుకుంటామో అలాగ మిక్స్ చేసేసుకోవాలండి. మరి ఒకేసారి వాటర్ని అయితే పోసేసుకోవద్దు. ఫస్ట్ ఎలాంటి వాటర్ పోయకుండా ఇలాగ మిక్స్ చేసేసుకోండి. టెక్స్చర్ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మీరు వాటర్ వద్దనుకుంటే కనుక చిక్కటి మజ్జిగ చేసుకొనైనా కలుపుకోవచ్చు. చూడండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూస్తున్నట్లుగా ఇలా ఉండాలి. చూడండి నాకైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది. ఇలాగా పిండిని ఒక 3-4 నిమిషాలు చేతితో బాగా మిక్స్ చేసేసుకోవాలండి. అప్పుడే మనకి లోపల ఎయిర్ బబుల్స్ అన్నీ ఫామ్ అయ్యి మనకి గుల్లగా బాగా పొంగుతూ వస్తాయండి. మైసూర్ బోండా అనేది చేతితో ఇలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా స్పీడ్గా మిక్స్ చేసేసుకోవాలండి ఈ పిండిని. అప్పుడే మనకి మైసూర్ బోండా అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాగా కన్సిస్టెన్సీ అనేది ఇలాగా రిబ్బన్ షేప్ లాగా రావాలండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ పిండి కన్సిస్టెన్సీని చూడండి, మనము మైసూర్ బోండా వేస్తే కూడా అదే షేప్లో వస్తుంది రౌండ్గా. ఇలా వస్తేనే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది ఉంది. ఇప్పుడు ఈ పిండిని ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ అయినా మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. మీరు టైం లేకుంటే కనుక నైటే కలిపేసుకొని ఒక 2 అవర్స్ బయట పెట్టేసి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ 1 అవర్ తర్వాత వేసేస్తే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను పక్కన పెట్టేశాను ఒక 1 అవర్ తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి మూత తీసి చూడండి. ఒక స్పూన్ తీసుకొని మనము ఒకసారి పిండిని ఇలా కలిపి చూస్తే లోపల ఎయిర్ బబుల్స్ అనేవి ఇలాగా ఫామ్ అవుతాయండి. అప్పుడు మనకి మైసూర్ బోండా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసేసుకొని చేతిని కొంచెం తడి చేసుకొని మైసూర్ బోండాలను వేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పెట్టేసుకొని మనము ఆయిల్ అనేది మనము వేసుకునే మైసూర్ బోండా అంతా మునిగేంత వరకు మనము ఆయిల్ని అయితే తీసుకోవాలండి. మీరు అదే కొంచెం తక్కువగా తీసుకుంటే కనుక మైసూర్ బోండా అనేది సతికెలు పడిపోతుంది. ఆయిల్ హీట్ అయిందో లేదో ఇలాగా ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి ఒక చిన్న ముద్ద వేయంగానే ఇలాగ పొంగుతూ వస్తే మనకి ఆయిల్ అయితే కాగిపోయిందండి. ఇప్పుడు ఒక్కొక్కటి నిదానంగా చేయి తడి చేసుకుంటూ నిదానంగా వేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని వేసుకోండి. అప్పుడే మైసూర్ బోండా అనేది లోపల వరకు వేగి మనకి టేస్టీగా అయితే వస్తాయి. మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని కనుక ఈ ప్రాసెస్ చేస్తే పైన వరకు కలర్ చేంజ్ అయ్యి లోపలైతే పిండి ముద్దల్లాగా అలానే ఉంటుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి ఈ మైసూర్ బోండాల్ని. అప్పుడే హోటల్ స్టైల్లో ఎలా ఉంటాయో అలా టేస్టీగా ఉంటాయి. ఇలాగా నిదానంగా అన్నీ వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకోండి. వేసిన వెంటనే ఒక 2-3 నిమిషాలు అలానే ఉంచేసి 2-3 నిమిషాల తర్వాత ఒక పకోడీ గంటెతో కానీ లేకుంటే ఒక గంటెతో కానీ ఇలాగా నిదానంగా 2 వైపులా బాగా ఎర్రగా కాల్చుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకోండి. అప్పుడే లోపల వరకు వేగి మనకి మైసూర్ బోండా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి నిదానంగా వేయించుకుంటే ఇలాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకి గోధుమ పిండి మైసూర్ బోండా అయితే రెడీ అయిపోయింది. కొంచెం కలర్ అయితే కొంచెం బ్రౌన్ కలర్గానే కనిపిస్తుందండి మనం గోధుమ పిండితో వేసుకుంటున్నాం కాబట్టి. అదే మైసూర్ బోండా మనము మైదా పిండితో వేసుకుంటే
కొంచెం గోల్డ్ కలర్లో అయితే వస్తుంది. ఇలాగా వేయించుకొని ఒక టిష్యూ ఉన్న బౌల్లోకి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మిగతా వాటిని కూడా మీరు అన్నిటినీ ఇలాగనే వేసుకొని ఇందాక చెప్పిన విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్కొక్కటి నిదానంగా వేసేసుకోండి ఆయిల్లో. అంతే అండి, సింపుల్గా టేస్టీగా హెల్దీగా ఇంట్లోనే హోటల్ స్టైల్లో గోధుమ పిండి మైసూర్ బోండా అయితే రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా పక్కాగా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో మీకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ మైసూర్ బోండాని మనము కొబ్బరి చట్నీతో కానీ, పల్లి చట్నీతో కానీ, అల్లం చట్నీతో కానీ ఏ చట్నీతో అయినా సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మైదా పిండితో కంటే ఈ గోధుమ పిండితో చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.